నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఎన్డీఏ నితీష్ కుమార్ తేజస్వితో భేటీ అయ్యారు. అయితే అసలు ఇక్కడ చూసుకుంటే ఈ భేటీ తర్వాత అసలు మోడీకి ఏం జరగబోతుంది, ఢిల్లీ ప్రభుత్వంలో అసలు బీజేపీ ఎలా ఉండబోతుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే నితీష్ కుమార్ తేజస్ యాదవ్ని కలిశారు. సో భేటీ అయ్యారు. దీనివల్ల మోడీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఆయన పదవి పీటకి? సో బీహార్లో తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలను కనుక మనం దగ్గర నుంచి పరిశీలిస్తే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పవర్ అమాంతం పెరిగింది అని చెప్పి ఒక అభిప్రాయానికి రావచ్చు. అదేంటి బీహార్లో రాజకీయాలకను చంద్రబాబు నాయుడు గారికి పవర్ పెరగడానికి లింక్ ఏంటి అని చెప్పి అనొచ్చు. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ, అలాగే జేడీయూ, తర్వాత మిగతా పార్టీలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పార్టీలుగా తెలుగుదేశం పార్టీ అలాగే జేడీయూ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు అటు నితీష్నో లేదా ఇటు చంద్రబాబు నాయుడునో ఎన్డీఏ నుంచి బయటికి తీసుకురావాలి, బయటకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తాజాగా జరిగినటువంటి ఒక భేటీ బీహార్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, అలాగే జేడీయూ నేత నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. అసలు ఆయనేమో ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు బీహార్లో నితీష్ కుమార్. కానీ ఈయన తేజస్విని యాదవ్ తోటి భేటీ కావటం, రహస్యంగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం అనేది రాబోయేటువంటి రోజుల్లో బీహార్ రాజకీయాలు మారిపోబోతున్నాయి, అలాగే దేశ రాజకీయాలు మారిపోబోతున్నాయి అనేదానికి ఒక ఉదాహరణగా దాన్ని చెప్తూ ఉన్నారు. ఓకే, దానికి తగ్గట్టు తేజస్వి యాదవ్ కూడా ఏం చెప్తున్నారు, నితీష్ కుమారు మారే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారనుకో, మళ్ళీ ఆర్జేడీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది ఎలక్షన్స్ ఉన్నాయి బీహారు. సో వచ్చే ఏడాది ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నాడా నితీష్ కుమార్? బీజేపీని వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అని అంటే బీజేపీ తోటి, నరేంద్ర మోడీ తోటి అసహనంగా, అసంతృప్తిగా ఉన్నాడు నితీష్ అనేది జాతీయ రాజకీయాల్లో వినిపిస్తుంది. కాబట్టి ఏ రోజైనా నరేంద్ర మోడీని వదిలిపెట్టి నితీష్ కుమార్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఆర్జేడీ పక్షాన్ని చేరే అవకాశం ఉంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ. దీన్ని కాదనగలమా అని అంటే కాదనలేము. కారణం ఏంటంటే ఇప్పటికే ఆర్జేడీ వైపు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, మళ్ళీ బీజేపీ వైపు వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, అంతకుముందు మళ్ళీ బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇలా రకరకాలుగా దాదాపు 5-6 సార్లు ఆయన ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారి దాదాపు 5 సార్లు 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నితీష్ కుమార్. కాబట్టి ఆయన బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి బయటికి రావడం అనేది చాలా ఈజీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇతను ఇమ్మడలేడు, నరేంద్ర మోడీ తోటి బయటకు వస్తారు అని. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోటి భేటీ కావటం అనేది ఒక పెద్ద దుమారం రేపుతుంది ఢిల్లీ రాజకీయాల్లో. దానికి కారణం ఏంటి? వీళ్ళు చెప్పేది ఏంటి? లేదు అది అఫీషియల్గా జరిగినటువంటి మీటింగ్ అను, సమాచార కమిషనర్ని ఎంపిక చేయాలంటే ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడాలి, అందుకని మేము మాట్లాడాము అని చెప్పి జేడీయూ వాళ్ళు చెప్తున్నారు. సో ఆర్జేడీ వాళ్ళు ఏం చెప్తున్నారు, రాజకీయాలు ఎప్పుడైనా ఏదైనా మారచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ భేటీ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఒకటి. రెండు ఏంటంటే బీహార్లో జరిగినటువంటి తాజా పరిణామాలు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఎన్డీఏకి అని అంటే, ఎన్డీఏకి సపోర్టు ఉంది అంటే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగాడు నితీష్ కుమార్. సో ప్రత్యేక హోదా అడిగారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇస్తున్నారో అలా ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఆయనకి సర్ది చెప్పారు. సో నితీష్ కుమార్ బేసికల్గా ఏంటంటే ఆయన ప్రజాస్వామ్యవాది. బట్ బీజేపీ భావజాలం వేరు, జేడీయూ భావజాలం వేరు, నితీష్ కుమార్ భావజాలం వేరు. అంతకుముందు ఆయన వాజ్పేయి టైంలో కీలకంగా వ్యవహరించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు బీజేపీలో, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఎందుకు
ఉండాలి అనేటువంటి భావనలో ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారని చెప్తున్నారు. ఓకే. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ నుంచి కనుక నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోతే దేశ రాజకీయాలు మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా కీలకమైనటువంటి భాగస్వామిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఆ భాగస్వామి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ భాగస్వామి ఆటోమేటిక్గా పవర్ఫుల్ అవుతారుగా. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవర్ఫుల్ అయ్యారు బికాస్ ఆఫ్ నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ తోటి ఎప్పుడైతే భేటీ అయ్యారో, భేటీ అయినటువంటి వెంటనే ఇక్కడ బలపడినట్టు కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పీఠం మీద ఖచ్చితంగా ఒక కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవంగానే కీలక భాగస్వామి. ఇప్పుడు నితీష్ కుమార్ కొంచెం అటు ఇటు అయితే ఇంకా పెద్ద కీలక భాగస్వామి అయ్యేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు. సో బహుశా నరేంద్ర మోడీ సమీప భవిష్యత్తులోనే చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించి దీని గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంటే అటు నితీష్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాజకీయాలకు అతీతమైనటువంటి స్నేహం కలిగి ఉన్నారు. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య కాదు, చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో నితీష్ కుమార్ తోటి కానీ లేదా మమతా బెనర్జీ తోటి కానీ మాయావతి తోటి కానీ వీళ్ళందరితోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈవెన్ అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఎంత బలమైన సంబంధాలు కలిగి ఉన్నారంటే 2009 ఎన్నికల ముందు ఈ బస్సు బాగలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బస్సును పంపించారు ఇక్కడ ప్రచారం చేయడానికి. సో అంత క్లోజ్ వాళ్ళకి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో అందరికీ దగ్గర మనిషి, అందరి వాడు లాగా మెలుగుతుంటారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంపార్టెంట్ రోల్ పోషించేలాగా మోడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఢిల్లీ పీఠం నిలబడాలంటే భాగస్వామ్య పక్షాలు ఒకటిగా ఉండాలి. ఆ భాగస్వామ్య పక్షాలను ఒకటిగా ఉంచాలంటే అది చంద్రబాబు నాయుడు గారే మోడీ గారి కన్నా కూడా సరైనటువంటి లీడర్ అనేటువంటి భావన అటు ఆర్ఎస్ఎస్లో ఉంది, బీజేపీలో కూడా ఉంది. సో ఇప్పుడు నితీష్ కుమార్ వేసేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్కి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ప్లే చేయడానికి ఢిల్లీ పిలిపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా సమీప భవిష్యత్తులో ఢిల్లీలో కాబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకొని అంచనా కూడా వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తే నితీష్ కుమార్ తేజస్ యాదవ్ని కలిశారు, సో భేటీ అయ్యారు. దీనివల్ల మోడీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఆయన పదవి పీటకి? సో బీహార్లో తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలను కనుక మనం దగ్గర నుంచి పరిశీలిస్తే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పవర్ అమాంతం పెరిగింది అని చెప్పి ఒక అభిప్రాయానికి రావచ్చు. అదేంటి బీహార్లో రాజకీయాలకను చంద్రబాబు నాయుడు గారికి పవర్ పెరగడానికి లింక్ ఏంటి అని చెప్పి అనొచ్చు. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ, అలాగే జేడీయూ, తర్వాత మిగతా పార్టీలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పార్టీలుగా తెలుగుదేశం పార్టీ అలాగే జేడీయూ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉంది.